ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. కానీ ఆ స్వేచ్ఛ ఒక సెక్రటరియట్ లోనే కాదు, తాగుడు విషయంలో కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ వచ్చింది కదా. తాగుడిని పెంచిందే గత ప్రభుత్వం. దాన్ని 10,000 కోట్ల ఇప్పుడు కొత్త బ్రాండ్ తోటి అంటే రేవంత్ రెడ్డి కొత్త బ్రాండ్ అంటే దాని ఒకే మార్కెట్ లో దాన్ని తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అసలు తాగుబోతుల్ని ప్రజల్ని తాగుబోతుల్ని చేసింది ఎవరు? 10,000 కోట్ల ఉన్న ఆదాయాన్ని 30,000 కోట్ల తీసుకుపోయింది ఎవరు? బెల్ట్ షాపులు తయారు చేసింది ఎవరు చెప్పండి. అరే అదే అంటున్నాం కదా, బెల్ట్ షాపులు ఎత్తేస్తున్నాం అని చెప్తున్నాం కదా. ఎక్కడికక్కడ చూడండి, మీరు చూడండి అన్న, ఒక్క బెల్ట్ షాప్ అయినా రైడ్ జరిగింది. బెల్ట్ షాపులు ఎత్తేసే క్రమంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూడండి, ఎంత తొందర ఎందుకు పడతారు? ప్రశాంతంగా చూడండి. అసలు ఈ లిక్కర్ వ్యవస్థను తయారు చేసిందే వాళ్ళు. లిక్కర్ ఢిల్లీ వరకు తీసుకుపోయింది, ఇక్కడ చాలని చెప్పి ఢిల్లీ తీసుకుపోయింది ఎవరు? ఇప్పుడు బీర్లు అంటే సరే, మనం తాగుడు గురించి మాట్లాడుకోవాల్సిన చర్చ కాదు ఇది. సరే సందర్భం, ఎందుకంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది, తర్వాత జిఎస్టీ ద్వారా వస్తుంది. ఈ విధంగా 4 రకాల ఆదాయం 1,30,000 కోట్లు వస్తుంది. వీటిలోనే ఈ 4-5 శాఖల ద్వారానే వస్తుంది ఎక్కువ ఆదాయం. ఇందులో ఎక్సైజ్ ఆదాయం వచ్చేటప్పుడు ఒక బీర్లు ఉన్నది, ఇవి నాకౌటో లేకుంటే బడ్వైజర్ ఏ ఉన్నాయి, వాడు ఒక్కడే బ్లాక్లో పెట్టుకొని బ్లాక్లో అమ్మితే మరి ప్రజలు ఇబ్బంది పడతారు కదా. మరి మన సోదరులు ట్యాక్స్ కట్టే సోదరులు ఇబ్బంది పడతారు కదా, ట్యాక్స్ పేయర్స్ బాధపడతారు కదా. వాడు లాభాల ఒక ధర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మకుండా బ్లాక్ చేసి లేదని చెప్పేసి కొరత సృష్టించి ఇబ్బందులు పెట్టినప్పుడు ఏం చేయాలి? మార్కెట్లో ఆహ్వానిస్తారు, ఎవరైనా రండి అంటారు. అంతేగాని క్వాలిటీ విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఏ తేడా ఉండదు. ఎవరైతే వినియోగదారులనో వాళ్ళ నుంచి రావాలి వ్యతిరేకత. అసలు రాష్ట్రంలోని ప్రజలను తాగుడుకు బానిస చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అన్నారు. మరి తాగుడుకు బానిస చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బడముబ్బడుగా పర్మిషన్లు ఇచ్చి అర్ధరాత్రి తెల్లార్లు బార్లు ఓపెన్ చేసుకోమని. ఇప్పుడు ఏ టైం క్లోజ్ అవుతున్నాయి? 12-1 గంటకు దాని మీద ఒక నిర్ణయం ఓపిక పట్టండి అంటున్నా. ఇప్పుడు మేము రాంగలోనే 100 రోజుల్లో రాంగలోనే ఎలక్షన్లు వచ్చినాయి. నిన్ననే 6వ తారీఖు ఎలక్షన్ కూడిపోయింది. ఇంకా మేము చేసే సంస్కరణలు తినబోతు రుచి ఎందుకు? చూడండి, వెయిట్ చేయండి. మేము అప్పుడు తప్పు చేసినప్పుడు మళ్ళీ పిలిచి నన్ను ఇదే ఇంటర్వ్యూలో గడిగేసేయండి. బిర్యానీ పేరుతోటి బీర్లను కూడా రిలీజ్ చేస్తున్నారు, అదేనా మీరు చూపించే రుచి? బిర్యానీ బీర్లు అనేది ఏంటంటే గుత్తాధిపత్యం వద్దు. ఒక సంస్థనే కాదు, వాళ్ళ వల్ల ప్రభుత్వ ఆదాయం నష్టపోతుంది. కాబట్టి మార్కెట్లో వేరే వాళ్ళని తీసుకొచ్చాం అనుకోండి, పోటీ పెడితే పోటీతత్వం ఉంటేనే కదా మీకైనా నాకైనా కానీ. తాగుడని కాదు, వాడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతాడు కదా. ఉన్నా కానీ కొరత లేకపోయినా కొరత సృష్టిస్తాడు కంపెనీలు. అప్పుడు ఏం చేయాలి? మనం వేరే వాళ్ళని ఆహ్వానిస్తాం. మనం ఏదో మన సొంత కంపెనీలు కాదు కదా, అది ప్రభుత్వం గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కంపెనీలు రెండని ఆహ్వానిస్తే వాళ్ళు చూసుకుంటారు. వినియోగదారు ఎవరైతే తీసుకుంటారో మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళు స్వీకరిస్తారు దాన్ని. మనం కాదుగా తేల్చేది అది. మీరు చేస్తేనేమో మద్యం ప్రియులు, వాళ్ళ హయాంలో నడిస్తేనేమో తాగుబోతులను చేస్తున్నట్టు. అట్లా కాదు, తాగుబోతులకు వాళ్ళలాగా మేము మద్యాన్ని ఢిల్లీకి అక్కడ పోయి కుంభకోణాలు చేయలేదు, మేము ఢిల్లీ స్కాములు చేయలేదు ఢిల్లీకి పోయి. అదేవిధంగా బెల్ట్ షాపులు ఇష్టం వచ్చినట్టు చేయలేదు. ప్రజలందరినీ తాగుబోతులు మాదక ద్రవ్యాల్లో ముంచివేసి మత్తులో ఉంచాలని చెప్పి మేము అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి దానిపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. అర్థమైంది కదా. నా కర్ణాటక ప్రభుత్వం హేమ లాంటి వాళ్ళని కూడా లోపలేసింది కదా డ్రగ్స్ విషయం అందరినీ. ఇక్కడ కూడా అంతే, గంజాయి కానీ ఏది కానీ ఉండదు. నెక్స్ట్ మా దృష్టి కూడా ఇదే, ఈ కొద్ది బీరు కంపెనీలే గుత్తాధిపత్యం. వాళ్ళు బ్లాక్ చేసేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాబట్టి ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయం గండి పడకుండా ఇట్లా పోటీ తీసుకొస్తున్నారు అనుకోవాలి మనం. దాన్ని ఎందుకు తాగుబోతులు అనుకోవాలి మనం? మనం తాగమంటున్నావా? ఇష్టం ఉంటే తాగుతుడు. అది కూడా బీర్ అనేది ఇప్పుడు బీర్ అనేది ఇప్పుడు కేసీఆర్ గారు కొత్త రకం లిక్కర్ చీప్ లిక్కర్ తీసుకురాబోయారు. అప్పుడు నేను పెద్ద ఎత్తున పోరాటం చేసిన. మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. అవి మొత్తం బాటిల్స్ పెట్టి అవన్నీ విచిత్రంగా వినూత్నంగా పోరాటం చేసినాం మేము. మరి వెనక దగ్గర మా పోరాటం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాటి మీద. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినాం, ఆ బాటిల్ చూపించి దెబ్బకు వెనక తగ్గింది. అట్లా మేము చీప్ లిక్కర్లు విస్కీ వైన్ దగ్గర మేము తీసుకురాలే కదా. బీర్ల దగ్గర ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ చేసి విషయంలో వచ్చిన ఆరోపణ తెలుసా మీకు? కావాలనే ఈ రావాల్సిన ఎవరో కంపెనీలు ఆపివేసి ఎవరు ఆపుతారు? మాకేం అవసరం పర్మిషన్? ఎవరన్నారు? కొరతను సృష్టించి కావాలని వాళ్ళు. ఎండాకాలం జనరల్ గా ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణ అయింది, భారతదేశం మొత్తం కూడా మద్యం ప్రియులు బీర్లు తాగుతారు. ఆ కోవలోనే ఎక్కువ. ఎందుకు 10 ఏళ్లలో ఉన్న అన్ని రకాలు ఉన్నాయి, 10 ఏళ్లలో కూడా ఉంది. కానీ తయారయ్యేది వాళ్ళకి ఏదో రకంగా చేసే రేట్లు ఎట్లా పెంచారు? మద్యం రేట్లు ఎక్కడుండే
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని రేట్లు ఉన్నాయి చూడండి. నాకు సరిగ్గా తెలియదు వాటి గురించి. కాబట్టి మద్యం రేట్లు అప్పుడు ఎట్లున్నాయి, ఏ విధంగా పెంచుకుంటూ వచ్చారు, ఏ విధంగా ప్రజలకి ఏమి ఇబ్బంది, తాగుబోతులకు ఇబ్బంది కదా, తాగే వాళ్ళకి ఇబ్బంది, మేము పెంచుతామని చెప్పి పెంచారు. సరే ప్రభుత్వం ఆదాయాన్ని అట్ట పెంచారు, మేము అట్లా కాదు కదా. ఎవరైతే కొద్ది కంపెనీల ఆధిపత్యాన్ని, ప్రభుత్వానికి గండి కొట్టే ఆదాయాన్ని పెంచుకునే దిశగా వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాం, తప్పేముంది. అది అందులో నాణ్యత ఉంటేనే ప్రజలు స్వీకరిస్తారు. ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళు స్వీకరిస్తారు, నాణ్యత లేకపోతే ఇసురు కొడతారు. దానిలో అసలు మనం సామాన్యులు బాధపడాల్సిన అవసరమే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పర్మిషన్ ఇచ్చిన కొత్త బీర్లకు నాణ్యత ఉందా మరి ఇప్పుడు? అది మనం చెప్పలేము, అది చూసిన తర్వాత. అంటే నాణ్యత ఇచ్చినట్టే బేవరేయస్లోకి వచ్చిందంటే, గవర్నమెంట్లోకి వచ్చిందంటే అంత ఆషామాషిగా ఉండదు. అన్ని రకాలుగా నాణ్యత ఉంటేనే, ప్రజలు మద్యం ప్రియులకు ఇష్టమైతేనే, స్వీకరించేటట్టు ఉంటేనే వాళ్ళు అనుమతిస్తారు. అంతేగాని నాసిరకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులు పడతా చెప్పండి, అవసరం లేదు. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరి ఆధిపత్యం అయితే మేమే పెత్తందారులం, ఇందులో మేము చెప్పింది నడవాలా, మేము స్ట్రైక్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభుత్వాలు కూడా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది చెంపపెట్టి అనుకోవచ్చు. కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాను. ఇప్పుడు ఎప్పుడు ఒకే జర్నలిస్ట్, వాడు జీవితాంతం ఒకే జర్నలిస్ట్ కూర్చొని, ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఉన్నారు, గొప్పవారు పాపం, వారు జీవితకాలం వారే వ్యాఖ్యాతగా ఉంటే మరి కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు? మీలాంటి వాళ్ళు తయారు కావద్దా? అది కాంగ్రెస్ ఆలోచన. కొత్త రకాన్ని, కొత్తని రావాలా, కొత్తదాన్ని ఆస్వాదించాలి. అందులో మంచిగా ఉంటే ప్రజలే స్వీకరిస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. ఇప్పుడు మీరు ఎదగాలనుకోండి, మీ వ్యాఖ్యానం, మీరు అడిగే క్వశ్చన్లు, ప్రశ్నలు మంచిగా ఉంటే మీరు మంచి జర్నలిస్ట్ అవుతారు. మీరు అట్లాగే మీరు అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఎంతమంది, ఒక రవి ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళు ఎదిగారంటే ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. రవిప్రకాష్ పేరు అలాంటి తీసుకున్నావు, నేను చెప్తున్నా. రవిప్రకాష్ అప్పుడు మేము ఒకప్పుడు ఆయన జర్నలిస్ట్ కదా, మామూలు కింది స్థాయి నుంచి మీలాగా ఎదిగిన వ్యక్తి. మీరు కూడా అట్లా ఆదర్శంగా తీసుకోవాలి. నేనే ఉండాలి, నేనే కూర్చోవాలంటే ఎట్లయితే